ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది ఒక పెద్ద సమస్య కింద మారిపోయింది. చాలామంది దీన్ని కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవటం ఎలా, కొన్ని ఆహారాలను తీసుకోవటం ద్వారా ఇది సాధ్యం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. కేవలం ఈ ఫుడ్ని రెగ్యులేట్ చేసుకోవడం ద్వారా డయాబెటీస్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిల్ని ఎప్పటికప్పుడు తగ్గించుకోవటం చాలా అవసరం, లేకపోతే అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. ఇది ఒకవేళ బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేదనుకోండి, అప్పుడు దాని ప్రభావం వేరే అంతర్గత అవయవాలపైన పడుతుంది, కీలక అవయవాలపైన. దీంతో పాలిఆర్గానిక్ డ్యామేజ్, అన్ని ఆర్గాన్స్ కూడా దెబ్బతినే రిస్క్ ఉంటుంది. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుకోవచ్చు. అసలు ఈ డయాబెటీస్ గురించి చెప్పాల్సి వస్తే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. అంటే సైలెంట్గా మనలో చేరి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి ఒక మహమ్మారి ఇది. ఒక్కసారి దీని బారిన పడితే ఇక జీవితాంతం అది ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకే వాతవ్యాధి ప్రమేహశ్చ కుష్టం అర్శో భగంధరం అస్మరీ మూఢగర్భశ్చ తద్వైదోదరం అష్టము అని అష్టవిధ మహావ్యాధులలో ఈ డయాబెటీస్ని, ప్రమేహాన్ని చేర్చారు. అయితే ఫార్చునేట్గా ఆహార విహారాలలో మార్పులు చేర్పులు ఇలాంటివి చేసుకోవటం ద్వారా ఈ డయాబెటీస్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. కొన్ని ఆహారాలపైన రెగ్యులర్గా దృష్టి పెట్టాలి. దీంతో బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే డయాబెటీస్ తోటి పోరాడుతున్న వాళ్ళకి, అది ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపైన ఐడియా అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎంత పరిమితిలో తీసుకోవాలి, వీటిపైన కొంచెం ఐడియా ఉంటుంది, కానీ నెగ్లెక్ట్ చేస్తారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవటం అనేది 100కి 100% మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరికైనా షుగర్ కంట్రోల్ లేదు అంటే వాళ్ళ తప్పిదం, అంటే ప్రజ్ఞాప్రాదం అని అర్థం. తెలిసి చేసే తప్పు. చక్కెర స్థాయిని నియంత్రించుకోవాలంటే చక్కెరని, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ని, వీటిని దూరంగా పెట్టాలి. ఆరోగ్యమైనటువంటి ప్రత్యామ్నాయాలతోటి, ఆల్టర్నేటివ్స్ తోటి ఈ భోజనాన్ని ప్లాన్ చేసుకోవాలి. అంటే ఆ ప్లేట్ని అలాంటి ఒక ఆల్టర్నేటివ్స్తో నింపుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ లేదా ఈ చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు డయాబెటీస్ అనేది సంభవిస్తుంది. రక్తంలో మామూలు గ్లూకోజ్ ఉంటుంది, కానీ ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాం. కాబట్టి ఈ చక్కెరని నియంత్రణలో పెట్టుకోవటానికి ఆహారాల సహాయాన్ని తీసుకోవాలి. అంటే ఆహారాలు షుగర్ని పెంచుతాయి, ఆహారాలు షుగర్ని తగ్గిస్తాయి కూడా. ఈ చక్కెరలు ఒకేసారి పెరగకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. దానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి, వీటిపైన దృష్టి పెట్టాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే చక్కెర ఎలా అందదు అనేది. నిజానికి చక్కెర పదార్థాలు తీసుకోవటం ద్వారానే శరీరానికి చక్కెర అనేది అందదు. అంటే మనం చక్కెరని పెంచుతుంది అనుకుంటాం, దాంట్లో హాఫే నిజం ఉంది, హాఫ్ ఇతర అంశాల ప్రభావం కూడా ఉంటుంది. పప్పు, రోటీ, కూరగాయలు, వీటితో చేసుకునే ప్రతి ఆహారాలు కూడా వీటి నుంచి శరీరం చక్కెరని తయారు చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా శరీరానికి చక్కెరని అందిస్తాయి. గ్లూకోజ్ ఎప్పుడు ఎలా పెరుగుతుంది అనే విషయాలని తెలుసుకోవడం ద్వారా చాలా వరకు ఈ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కేవలం మందులు వాడటం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది అని అనుకోకూడదు. ఆహారం, అలాగే జీవనశైలి, వీటికి సంబంధించి తగిన సూచనలు పాటించడం చాలా అవసరం. ఆహారాలని మార్చుకోవటం ద్వారా వేగంగా మీరు మీ శరీరంలో డయాబెటీస్కి సంబంధించి మార్పుల్ని చూడవచ్చు. అప్పుడు ఈ అవసరమైనటువంటి జీవన శైలిని మీరు లైఫ్ స్టైల్ మార్పులు ఏమైనా ఉంటే ఏవి చేసుకోవచ్చు. ముందు ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి. సరే, మరి ఏమి తినాలి, తినాల్సినవి ఏమిటి, వీటిని తెలుసుకోవాలి. రక్తంలో ఈ చక్కెరని అదుపులో ఉంచుకోవటానికి చేపలు, ఒకవేళ మీరు మాంసాహారులు అయితే, ఒకవేళ శాకాహారులు అయితే అవిసె గింజలు, సోయాబీను, అలాగే చిక్కుళ్ళు, ఇంకా ఎగ్స్, ఇలాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటూ ఉండాలి. ఇక బ్రౌన్ రైస్, అలాగే ఓట్స్, అంటే వాటిని రోల్ చేసినటువంటి ఓట్స్ అంటారు, అంటే చతగొట్టినటువంటి ఓట్స్, ఇంకా బార్లీ, ఇలాంటి తృణధాన్యాలని తినొచ్చు. వేరుశనగలు, నువ్వులు, పచ్చి కొబ్బరి, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తా, ఇలాంటివి యథోచితంగా తీసుకుంటూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవాళ్ళు
ఈ న్యాచురల్ షుగర్స్ అంటే సహజమైన చక్కెర కలిగినటువంటి ఆహారాలు, పానీయాలు, రసాలు, అక్కడికి తేనె ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు హైపోగ్లైసిమిక్ అటాక్ వచ్చినప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవటం అంటే నిర్జలీయత రాకుండా చూసుకోవటం ముఖ్యం. రోజులో ఎక్కువ మొత్తం ఈ నీరు తాగేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే కనీసం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇక తినకూడనివి ఏమిటి, ఇది కూడా ముఖ్యం. తెల్లటి మైదా పిండితో చేసినటువంటి రోటీ, పాస్తా ఇలాంటి ఆహారాలని దూరంగా ఉంచాలి. వీటి నుంచి దూరంగా ఉండాలి. ఆలస్యంగా జీర్ణమై రక్తంలో కలిసేటువంటి కొవ్వులను అసలే ముట్టుకోవద్దు. ఇక పిండి పదార్థాలు అంటే ఏమిటి, అన్నం, ఇడ్లీ, ఉప్మా, తెల్లటి రవ్వలు, ఇంకా మైదా పిండి, ఉప్పు రవ్వ వీటిని కూడా దూరంగా పెట్టండి. ఇక జంతు సంబంధమైన ఆహారాలు అలాగే ఫ్యాటీ డైరీ ఫుడ్స్ వీటిని కూడా దూరంగా ఉంచండి. హెవీ క్రీమ్ ఉండేటటువంటి ఆహారాలు, హోల్ మిల్క్, పెరుగు, పేస్ట్రీలు, అలాగే చాక్లెట్స్ ఉంటాయి, మిల్క్ అండ్ వైట్ చాక్లెట్ ఇలాంటివి, బిస్కెట్స్, టోఫీ, కేకులు, పుడ్డింగ్లు ఇలాంటివి కూడా తినకండి. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు, అంటే డాల్డా ఇలాంటివి ఉండేటటువంటివి, ఇంకా ఫ్రైడ్ చికెను, నగ్గెట్స్, పిజ్జా, బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్ వీటిని కూడా తినకూడదు. వీటిని తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వీటితో కూడా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఇలాగా ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనేది ఐడియా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.